మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఈ మాట, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఈ యుగ అంతం ఎప్పుడు? మీ రాకడకు సూచనలు ఏమిటి అని యేసు ప్రభుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు, నా రాకడకు ముందు ఇదిగో ఇలాంటి సూచనలన్నీ కనబడతాయని చెప్పారు. ఆయన చెబుతూ చివరిలో ఈ మాట చెప్పారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ హృదయములు లేక మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఒక కుటుంబంలోనే ఒకరికి ఒకరు విరోధులు అవుతారు. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. సముద్రాలలో ఆకాశాలలో మార్పులు కనబడతాయి. సునామీ లాంటి సమస్యలు వస్తాయి. భయంకరమైన కలరా వ్యాధులు వస్తాయి. అలాంటి సమయంలో మీరు కలవరపడకుండా చూచుకొనుడి. కలవరపడకుండా చూచుకొనుడి అని చెప్పిన దేవుడు కొన్ని సొల్యూషన్లు కూడా చెప్తారు. నేటి ప్రపంచంలో కూడా ప్రియమైన సహోదరులారా, వారి వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ వ్యవస్థలో లేక ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి ఈ రోజున ఎన్నో కలవరాల గుండా వెళ్తూ ఉన్నారు. దానికి మరొక అర్థమే కల్లోలాలు. ప్రస్తుతం రాష్ట్రాలలో భయంకరమైన కలవరం, దేశంలో ప్రతి వ్యక్తిలో ప్రతి కుటుంబంలో కలవరం 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 కలవరం. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాటే చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. కొన్నిసార్లు మన హృదయాలు కూడా కలవరపడుతూ ఉంటాయి. కొన్ని సంభవాలను బట్టి ఎన్నో ఆందోళనలు. నేను బైబిల్లో చదువుకుంటూ వెళ్తున్నాను. రకరకాల విధాలుగా మనుషులు కలవరాలు ప్రవేశిస్తాయి. మరి ఆ కలవరాలు రాకుండా, కలవరపడకుండా చూసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా బైబిల్లో మనకు కనబడుతాయి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ చూడండి, వారి బెదిరింపులకు మీరు కలవరపడబాకండి అని వ్రాయబడింది. అంటే కొన్ని బెదిరింపులు మనిషిని కలవరపరుస్తాయి. వారు ఆత్మీయులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, కొన్ని బెదిరింపులు. ఇప్పుడు ఏలియాని యెజబెలు బెదిరించారు. పెద్ద ప్రవక్తే, వర్షాన్ని ఆపిన వ్యక్తి, కురిపించిన వ్యక్తి, అగ్నిని కురిపించిన వ్యక్తి. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నెన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగాయి. అయితే ఒక స్త్రీ బెదిరించినందుకు భయపడి బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. లూకా సువార్త 24వ అధ్యాయం మీరు 38వ వచనాన్ని గమనించండి. ఇక్కడేమని రాయబడిందంటే, కొన్ని సందేహాలు లేక కొన్ని అనుమానాలు వారిని కలవరపరుస్తూ ఉంటాయి. మనుషుల మీద అనుమానాలు పడటం, సందేహాలు. కొన్నిసార్లు ఆత్మీయులు కూడా వాక్యం మీదే సందేహాలు వస్తాయి, దేవుని మీద సందేహాలు వస్తాయి.
యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తులు కూడా ఆ రోజుల్లో యేసు ప్రభు మీదే కొన్ని అనుమానాలు, సందేహాలు వచ్చాయి. ఓ భార్య మీద సందేహం ఉందనుకోండి, భర్తకి, ఆయన ప్రశాంతంగా ఉండలేరు. ఒక భర్త మీద భార్యకి అలాగే సందేహాలు, అనుమానాలు ఉన్నాయనుకోండి, ఆ సహోదరి ప్రశాంతంగా ఉండలేరు. కొన్నిసార్లు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఈ సందేహాలు, అనుమానాల మధ్యలో కలవరపడుతూ ఉంటారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు గమనిస్తే, అక్కడ యుద్ధ సమాచారాలు వినుచున్నప్పుడు కొంతమంది కలవరపడతారట. మీకు అర్థమైందా? కలవరాలు ప్రవేశించే విధానాలు చెప్తాను మీకు. దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం తెలిసినప్పుడు కలవరపడుతూ ఉంటారు. కలవరం ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే కొంతమంది చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, ఇది నోట్స్ మీకు ఇస్తున్నాను. అక్కడ వారి కలలు వారిని కలవరపరుస్తున్నాయి. కలలు కొన్నిసార్లు చూడండి, రాత్రి కొన్ని కళలు వస్తాయి, మరుసటి రోజు ఉదయం ఆ స్వప్నాలు, ఆ కళలు అన్నీ ఏమిటో అర్థం కాక మనసు కలతపడుతూ ఉంటుంది. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా బెల్షస్సర్ అనే రాజు ఇలాంటి కళలకు గురై కలత చెందినట్లుగా బైబిల్ చెప్తుంది. కలవరానికి మరొక అర్థమే ఆందోళనని, కలత అని, కల్లోలాలని కొన్ని తెలుగు పర్యాయ పదాలు. ఇంక నేను చెప్పుకుంటూ వెళ్తే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనంలో ఏమండి, కొన్ని అన్య బాధలు క్రైస్తవ సమాజాన్ని కలవరపరుస్తాయి. అపోస్తుల రోజులు చెప్పారు, వారు తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరుస్తున్నారు, వారికి మేము అధికారం లేదు, వారిని మేము పంపలేదు, కనుక వారి విషయాల్లో జాగ్రత్త పడినాను. ఇక నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. కొన్ని చేదైన వేర్లు, కొన్ని బెదిరింపులు, సందేహాలు, యుద్ధ వాతావరణం, కొన్ని కళలు, ఈ మనిషిని ఇటు ఆత్మీయులు కానివ్వండి, అన్యులు కానివ్వండి కలవరపరుస్తూ ఉంటాయి. మరి యేసు ప్రభు ఏం చెప్పారు? మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇక ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక కలవరం, ఏమిటి? కరోనా కలవరం. ఈ కరోనాను బట్టి చూడండి, బంధుత్వాలు దూరం అయిపోతున్నాయి, స్నేహాలు దూరం అయిపోతున్నాయి, కుటుంబంలో ప్రేమానురాగాలు అరుదైపోతున్నాయి, చర్చిల్లో ఆరాధనలు అరుదైపోయినాయి, వాక్య సమృద్ధిగా వినే అనుభవాలు కరువైపోయినాయి. అన్ని ఇండస్ట్రీలని, అన్ని వ్యవస్థలను పాడు చేసి, అన్ని వ్యవస్థలలో ఇప్పుడు భయంకరమైన కలవరం. యేసు ప్రభు ముందుగానే చెప్పారు, ఈ యుగానికి అంతం జరిగేటప్పుడు, నా రాకడకు ముందు ఇలాంటివన్నీ జరుగుతాయి, అయితే మీరు కలవరపడకుండా జాగ్రత్త పడండి, కలవరపడబోకండి. నా ప్రియమైన సహోదరులారా, నేను ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి కలవరపడకుండా ఉండాలంటే అతను ఎలా ఉండాలి? ఎప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, సంఘం, ఒక సేవకుడు, రాష్ట్రం, దేశం కలవరపడకుండా నడిపించబడాలంటే ఒక 3 విషయాలు నేను మీకు చెప్తాను. నోట్ చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి మీరు వినండి. 27. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి.
ఎందుకు మీ హృదయములను కలవరపడనీయకుడి అని యేసు ప్రభు చెప్పారు? నా సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను. ఇక్కడ రెండు విధములైన సమాధానాలు ఉన్నాయి. ఒకటి దేవుడిచ్చే సమాధానం, మరొకటి లోకం ఇచ్చే సమాధానం. లోకమిచ్చే సమాధానం ఏదో, దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుందో గమనించాలి. మొదటిగా లోకమిచ్చే సమాధానం తాత్కాలికమైన సమాధానం. అందుకే ఆయన అంటారు, లోకమిచ్చినట్లుగా నేను నా సమాధానమును మీకు ఇవ్వట్లేదు, నా సమాధానమును మీకు ఇస్తున్నాను. యేసుక్రీస్తు సమాధాన కేంద్రం. అందుకే వాక్యం అంటుంది ఆయన గురించి, ఆయన సమాధానమునకు కర్త. మన సమాధానార్థమైన శిక్షను యేసుక్రీస్తు భరించారు. ఆయన సమాధానానికి ఒక కేంద్రం. ఆయనలో నుండి సమాధానం సరఫరా కావాలి. కలవరం చెందే మీ జీవితానికి, కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచవ్యాప్తంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే పరిపూర్ణ సమాధానం కావాలి. లోకం కూడా సమాధానం ఇస్తుంది. నేను లోకం ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందని ఆలోచన చేశాను. ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునే స్నేహితులు ఉన్నారండి, ప్రక్కనే ఇల్లండి. ఒక స్నేహితునికి ఒక 10,000 రూపాయలు అవసరమైంది. ప్రక్క స్నేహితుడిని అడిగారు. ఆ స్నేహితుడు 10,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ఆదుకున్నట్లే కదా. ఆయన కలవరంలో ఈయన కాస్త సమాధానాన్ని ఇచ్చినట్టే కదా. ఒక 4 రోజుల్లో ఇస్తానని చెప్పారు, 4 రోజుల్లో తిరిగి ఇవ్వలేకపోయారు. ఇద్దరి మధ్యలో వివాదాలు వచ్చేసినాయి. చివరికి 10,000 ఇస్తావా లేదా అని స్నేహితుడే, ప్రాణానికి ప్రాణంగా ఉన్నవారు, అతని ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం బయటేశాడు. 10,000 రూపాయలు కట్టి అప్పుడు ఇంట్లోకి వెళ్ళాను. చూడండి, సమాధానం ఇచ్చినట్టే ఉంది, తాత్కాలికం. ఎవరి ద్వారా సమాధానం కలుగుతుందో ఆ వ్యక్తి ద్వారానే మరలా అసమాధానం. ఈ రోజుల్లో మనుషుల ద్వారా కానీ, రోగాలు కానీ, అప్పు సమస్యలు కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, పలు విధములైనటువంటి ఆందోళనల మధ్యలో నడిపించబడుతూ ప్రస్తుతం సమాధానం లేని జీవితం చేస్తున్నారేమో. ఏదో మనుషుల ద్వారా తాత్కాలికమైన సమాధానాన్ని పొందుతూ ఇప్పటి వరకు సంతృప్తి పొందుతున్నారా? ఈ సందేశము ద్వారా ఆయన చెప్తున్నారు, మీ హృదయములు కలవరపడనీయకండి, నా సమాధానమునే మీకు ఇచ్చుచున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో ఒక సంగతి చూడండి. 15వ అధ్యాయం 5వ వచనములో ఆసా రాజు పరిపాలన చేస్తున్న రోజులవి. తర్వాత మీరు మొదటి వచనం నుండి చదువుకోండి. 5వ వచనములు ఏమని రాయబడి చదువుతున్నారు వినండి ఒకసారి. ఆ కాలములో దేశములో కాపరస్తులందరిలో అదిగో కల్లోలములు పుట్టెను. అంటే కలవరం పుట్టింది. రాజుగారికి సమాధానం లేదు, రాజ్యానికి సమాధానం లేదు, పాలనలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా ఏమండి నానా విధమైన బాధలతో నిండి ఉన్నారంటుంది పైన వాక్యం. మీరు ఆ పైన కింద చదువుకోండి. నానా విధమైన బాధలతో నిండి ఉన్నారు. దేశములో కల్లోలాలు, దేశమంతా పాడైపోయిన స్థితి. ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా కలవరం. ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పండుకునే రోజు లేదు.
దేశంలో ఉన్న దాసుడు మొదలుకొని ప్రధాని వరకు కలవరం కలవరం కలవరం. ఒక ప్రవక్త చెప్పారు, మీరు దేవుని తట్టు తిరగండి అయ్యా, దేవుడు మీ తట్టు తిరుగుతారు, మీరు దేవుణ్ణి వెతకండి, ఆయన మీకు ప్రత్యక్షం అవుతారు. 14-15 వచనాలలో రాజుగారు తన జనులందరూ దేవుని యొద్దకు వెళ్ళి పూర్ణ మనస్సుతో ప్రమాణం చేసి దేవుని వైపు తిరిగి దేవుని వెతికారు. దేవుడు ప్రత్యక్షమయ్యారు, నలుదిశల కలవరాలను తొలగించారు, వారికి నెమ్మదిని కలుగజేశారని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఎండవేళ ఒక వ్యక్తి కొంచెం నీడకు వెళ్తే తన జీవితంలో ఎంత ప్రశాంతం ఉంటుందో, బాగా వర్షానికి తడుస్తూ ఉన్నప్పుడు ఆ గొడుగు క్రిందకి వెళ్తే వారికి ఎలా ప్రశాంతం దొరుకుతుందో, బాగా దాహం వేసినప్పుడు ఒక వ్యక్తి కొంచెం నీళ్ళు త్రాగితే ఎలా వారి ప్రాణాలు తీర్చబడతాయో, నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చే సమాధానం మిమ్మల్ని ఆ విధముగా ఉంచుతుంది. ఆయన సస్యడిగా సంచరించే రోజుల్లో కూడా ఆయన నోట వచ్చే మాట ఇదే, మీకు సమాధానము కలుగునుగాక. రోగంలో నుంచి విడిపించారు, సమాధానపరిచాడు. పాపంలో నుంచి విడిపించారు, సమాధానపరిచాడు. యేసుక్రీస్తు కలవరం చెందే ప్రజల మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పారు. ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసండి. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు గమనించండి. ఈ 3వ వచనంలో మంచి మాట ఒకటి రాయబడింది. మీ మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఆయన పూర్ణ సమాధానము గలవారిగా కాపాడుతాడు. పూర్ణ సమాధానం అంటే పరిపూర్ణమైన సమాధానం. నిండు కుండ ఎప్పుడు తొనకదు. కొంతమంది ఎప్పుడు కలవరపడుతూ ఉంటారు, టెన్షన్గా ఉంటుంటారు. వారి ముఖంలోనే కనపడుతుంటుంది కలవరం, వారి మాటల్లో కనపడుతుంటుంది కలవరం, వారి చూపుల్లో కనపడుతున్నది కలవరం. మీకు అర్థమవుతుందా? వారు జీవించు ప్రతి విధములో కలవరం కలవరం కలవరం. నిండుకుండా ఎప్పుడూ తొనకదు. అందుకే ఒక వ్యక్తి హృదయం సమాధానముతో నిండుకోవాలి. అది పూర్ణ సమాధానం. ఈ సందేశం వినుచున్నప్పుడే కలవరపడుతున్న మీ కుటుంబాలకు పరిపూర్ణ సమాధానము కలుగునగాక. మీ హృదయాల సమాధానముతో నిండుకోవాలి. నా దేవుడు పరిపూర్ణ సమాధానాన్ని మీకు ఇస్తారు. దీనికి అనుగుణమైన మాటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడింది. దేవుడు చూడండి స్వయంగా చెప్తున్నారు. ఎన్నో ఆశీర్వాద మాటలు చెప్పారు. ఎక్కడ నేను వారికి ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నేను వారికి స్వస్థతను కలగజేస్తాను, నేను వారి గాయములను కడుతాను, ఇన్ని చెబుతూ చివరిలో ఒక మాట అంటారు, వారికి నేను సత్య సమాధానములను సమృద్ధిగా కలగజేయబోతున్నాను. మీ కుటుంబ వ్యవస్థకు పరిపూర్ణ సమాధానము కలుగునగాక. మీ ఆధ్యాత్మికమైన జీవితానికి పరిపూర్ణమైన సమాధానము కలుగునగాక. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక వ్యక్తి పరిపూర్ణ సమాధానముతో నిండుకొని ఉంటే ఆ వ్యక్తి పేతురుల వలె చెరసాలలో వేసిన 2 సైనికుల మధ్యలో నిద్రపోతున్నాడు. వాస్తవానికి రేపు ప్రొద్దున్నే ఉరిపెట్టి చంపుతారంటే ఎంత ఆందోళన చెందాలండి. నాకెందుకు బాబు అని ప్రశాంతంగా ఉన్నాడు. దానియేలును తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తే ఆందోళన చెందలేదు. తెల్లారిన తర్వాత చూసుకుందాలి, వేసిన తర్వాత అనుకుని ప్రశాంతంగా ఉన్నాడు.
షడ్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో వేస్తుంటే ఏం ఆందోళన చెందలేదు. కారణం ఏమిటో తెలుసండి? వీరు హృదయాలు పరిపూర్ణ సమాధానముతో నిండుకొని ఉన్నవి. ఒక్కొక్కసారి అవతల వ్యక్తులను చూడండి, ఆయాసపడి బీపీ పెరిగి మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో ఒక భార్య అట ఆయాసపడి మాట్లాడుతుందంట. ఈ భర్త గారు నిండుకొండలా కూర్చున్నాడు, ఏమీ చలనం లేక అరిసి ఆయాసపడితే ఈ భర్త గారు ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకెళ్ళి కూల్ వాటర్ త్రాగమ్మా అని చెప్పి. నాకు ఆ సంగతి తెలిసి ఆ సహోదరుని అడిగాను, కోపం రాలేదా బ్రదర్ అంటే, ఎందుకులే నాకు కోపం. ఆందోళన చెందలేదా? ఎందుకలే ఆందోళన. తిట్టాలి కొట్టాలి పెంచలేదు. ఎంత ఉందన్న మనిషి, కోడి పిల్లలాగా ఎంత ఉంది, ఒక దెబ్బేస్తే ఖైమైపోయింది, పోనీలైనా బలహీనమైన ఘటన అంటున్నారండి. నేను అప్పుడు అర్థమైంది నాకు, ఈ వ్యక్తి హృదయములో కలవరం లేకపోవడానికి కారణం ఏమిటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన సమృద్ధి సమాధానం ఏలుబడి చేస్తుంది. సమాధానాలలో చాలా రకాలు ఉన్నాయి. పూర్ణ సమాధానమని, ఏమండి, సమృద్ధి సమాధానమని, సత్య సమాధానమని, ఇంకా తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడేమని రాయబడింది? సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును, మంచి మాట చూడండి, ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. అన్ని విధముల సమాధానం. కొన్నిసార్లు పెద్దబాబు ద్వారా సమాధానం ఉంటుంది, చిన్న కుమారుడు ద్వారా సమాధానం ఉండదు. ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆఫీస్కి వెళ్తే సమాధానం ఉండదు. ఆఫీసులో సమాధానం ఉంటుంది, ఇంట్లో సమాధానం ఉండదు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, వారి విషయాలని నాకు చెప్తూ ఉంటారు. మనిషి జీవితంలో కూడా అన్ని విధముల సమాధానం కావాలి. మన ప్రాణానికి, మన ఆత్మకు, మన శరీరానికి సమాధానం కావాలి. కుటుంబానికి సమాధానం కావాలి. వ్యాపార వ్యవస్థలో సమాధానం ఉండాలి. ఉద్యోగ వ్యవస్థలో సమాధానం ఉండాలి. పిల్లల విద్యారంగంలో సమాధానం ఉండాలి. నడిపించుకునే సంస్థల్లో సమాధానం ఉండాలి. పరిచర్యలో సమాధానం ఉండాలి. సంఘములో సమాధానం ఉండాలి. అన్ని కోవలలో సమాధానం ఉండాలి. కిటికీలు గట్టిగా వేశాం, తలుపులు తీసి పెట్టాం, గాలి రావట్లా. అలా ఉంటుంది కొంతమంది జీవితం. అలా కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకిచ్చే సమాధానం మీలో కలవరం లేకుండా చేస్తుంది. అందుకని ఆయన ఇచ్చే పరిపూర్ణ సమాధానం, ఏమండి, సత్య సమాధానాలు, అన్ని విధముల సమాధానాలుతో మీ హృదయము నిండుకొనుగాక. అలల వలె కొన్నిసార్లు ఉప్పొంగుతూ వస్తుంటాయి సమస్యలు. పరిపూర్ణమైన యేసుక్రీస్తు సమాధానం మన హృదయంలో ఉన్నప్పుడు ఆందోళన చెందకుండా మీ జీవితాలని కొనసాగించుకోగలుగుతారు. నోట్ చేయండి, యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా కొద్దిగా మీకు వివరిస్తాను. 28వ అధ్యాయం 16వ వచనం చివరి మాటలు ఉంటాయి. విశ్వసించువాడు కలవరపడడు. మంచి మాట. మరోసారి, విశ్వసించువాడు కలవరపడడు. ఈ రోజున మహామహులు కలవరపడుతున్నారు. శరీర సంబంధమైన జీవితంలో కలవరపడుతున్నారు. ఆత్మ సంబంధంగా కలవరపడుతున్నారు.
భక్తులు ఎంతోమంది కలవరపడ్డారు. ఆ కలవరాల్లో తప్పు నిర్ణయాలు తీసుకున్నారు, తొందరపడ్డారు. కొన్నిసార్లు దుర్వార్తలు వచ్చినప్పుడు కలవరపడినటువంటి వ్యక్తులు లేకపోలేదు. అన్నీ సాగుతున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఖండించాడు, గద్దించాడు, హెచ్చరించాడు, రూఢిగా కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన చెరసాల్లో వేస్తే మనస్సు కలవరపడుతుంది, హృదయం ఆందోళన చెందుతుంది. ఆయన పరామర్శించడానికి కొంతమంది వస్తేను యేసు ప్రభు దగ్గరికి కబురు పెట్టారు, రాబో వాడవు నీవేనా, మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా. యేసు ప్రభుకే మనసులో చాలా బాధ కలిగింది. అక్కడ యోహాన్ని చాలా హీనపరిచినట్లుగా వాక్యం చెప్తుంది. అసలు యోహాన్ని ఎందుకు చూడటానికి వెళ్ళారు మీరు అరణ్యానికి? ఎవరిని చూడటానికి వెళ్ళారు? గాలికి ఇటు అటు కదులుచున్న రెల్లునా? ఒకప్పుడు యోహాను ఏం చెప్పారు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఇదిగో ఈయనే అని చెప్పారు. బాగానే ఉంది అంతవరకు. ఇప్పుడేమో రాబోవాడవు నీవేనా అని ఎందుకు చెప్తున్నారు? కొన్నిసార్లు కొన్ని శ్రమలు మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కూడా కదిలిస్తాయి. ప్రియమైన సహోదరులారా, యోహాను విశ్వాసం ఏమైంది? చాలామంది ఇలా విశ్వాసములో బలహీనులైపోయి కలవరపడ్డారు. కానీ వాక్యం అంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. మరోసారి చెప్తున్నా, విశ్వసించువారు కలవరపడడు. పేతురు లాంటి భక్తులు కూడా యేసు ప్రభువును చూస్తూ ప్రయాణం చేశారు. గాలిని చూసి విశ్వాసాన్ని కోల్పోయాడు. తోమా లాంటి వ్యక్తులు కోల్పోయారు. జకర్యా లాంటి వ్యక్తులు విశ్వాస విషయంలో నిలబడలేక కలవరపడ్డారు. కానీ వాక్యం ఏముంటుంది? యేసు ప్రభువే చెప్పారు, విశ్వసించువాడు కలవరపడడు. అతను ఆందోళన చెందడు, అతను నిబ్బరంగా ఉంటాడు. ఓ సహోదరి గారు నాకు బాగా తెలుసు, మంచి ప్రేయర్ఫుల్, ఫెయిత్ఫుల్. ఆమెకి ఏదో కడుపులో చిన్న గడ్డ వచ్చిందని తెలిసింది. ఎక్కడో టెస్ట్ చేయించుకుంటే అది లావ్ అయిపోతుంది, తర్వాత ప్రాణానికి హాని అని చెప్పారు. ఆ సహోదరు నా దగ్గరికి వచ్చి అంటారు, ఆ యేసన్న గారు ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా పరిపాలన చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు బాగా పరిచయం కదన్న మినిస్ట్రీకి. వారు హైదరాబాదులో రికమెండేషన్ చేస్తే పెద్ద హాస్పిటల్లో ఏమండి ఆపరేషన్ చేస్తారట అన్న, మీరు కొంచెం యేసన్న గారికి చెప్పి, కొంచెం రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఆ హాస్పిటల్లో నన్ను చేర్పించండి అన్న. చూశారండి ఈ విశ్వాసం ఏమైపోయింది? ఎంత ప్రార్థన చేసుకునేవారు, ఎంత విశ్వాసపరురాలు, విశ్వాసవాణి ఇప్పుడు బ్రద్దలైన చూసారా? విశ్వాసములో సన్నగిలిపోయారు చూసారా? ఈ కలవరం నాకు ఒకలాగా అనిపించింది ప్రాణం. నేను అన్నాను, రాజశేఖర రెడ్డి గారు కాదమ్మా, ఇంకా పెద్ద ఆయన చెప్పిస్తాను, రికమెండేషన్ చేస్తాను చెప్పాను. ఎవరన్నా? ప్రధాని గారా అన్నారు. ఇంకా పెద్దమ్మా. ఇంకెవరన్నా? అమెరికా అధ్యక్షులు కూడా తెలుసా మీకు అన్నారు. ఇలా చెప్తూ మాట అన్నాను, అందరికంటే పెద్ద ఆయన చెప్తాను. ఎవరన్నా? భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి చెప్తానమ్మా నీ విషయం. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఉప్పొంగిన సముద్రాన్ని అణిచివేయలేడా? విసిరే గాలిని ఆపలేదా? ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన అనుకుంటే బండ నుండి నీళ్ళనివ్వలేదా? చెడ పురుగులన్నీ పారద్రోలి సముద్రంలో కలపలేదా?
సముద్రములో త్రోవను కలగజేయగలిగిన దేవుడు, ఎడారులలో సెలయేరులు పుట్టించగల దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు, ఆయన మీద విశ్వాసముంచువారు కలవరపడరు. ఇలా కలవరపడిన భక్తులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? యోబు గ్రంథములో 23వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించండి. ఇక్కడ ఈ 10వ వచనం ఒక మంచి మాట చూడండి, చదువుతున్నారు. యోబు భక్తుడు ఒక మంచి మాట అంటారు చూడండి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నా విశ్వాసానికి ఒక పరీక్ష. నన్ను ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణముగా కనబడతాను. మొదటి అధ్యాయములో చివరి వచనాలు మీరు తర్వాత చదువుకోనండి. నిన్న భాగ్యవంతుడు మహర్దశలో ఉన్నాడు, ఊజు దేశములో గొప్పవాడు. నిన్న ఆ మరుసటి రోజు దూదిలో కూర్చొని చిల్లపెంకు ఒకటి తీసుకొని గోక్కుంటూ కూర్చున్నాడు. ఒక వార్త వెంట ఒక వార్త, ఒక వార్త వెంట ఒక వార్త. పిల్లలు చనిపోయారనే ఒక దుర్వార్త, ఎవరి పశువులను చనిపోయిన ఇంకొక దుర్వార్త, ఆస్తులన్నీ పోయినాయి అని ఇంకొక దుర్వార్త. వార్త వెంట వార్త, వార్త వెంట వార్త. కీర్తనలో ఒక మంచి మాట ఉంది కదా, అతని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నది గనుక దుర్వార్తకు జడియడు. ఈ రోజుల్లో ఎన్నో దుర్వార్తలు వింటారు మీరు. పొద్దున్నే టీవీ ఆన్ చేస్తే చాలు, ఇక అంతే. 400 పెరిగిన ఏపీ పాజిటివ్ కేసులు, చాలు ఈ దుర్వార్త. టోటల్గా ఇప్పటికీ ఇన్ని లక్షల దాటిన మరణాలు. ఈ దుర్వార్తలు చాలు మీకు, ఇంక ఏదో అవసరంలా. ప్రస్తుతానికి ఈ కరోనా దుర్వార్త చాలు. రోజు ఇదే దుర్వార్త. ఇప్పుడు సాయంకాలం న్యూస్ అప్డేట్ అవుతూ ఉన్నారు కరోనా వైరస్ గురించి. ఇక టీవీల్లో కూడా ఏది లేదు, దేని గురించి అప్డేట్ లేదు, కరోనా వైరస్ అప్డేట్. మరి ఎన్నో దుర్వార్తలు వచ్చినా యోబు ఎందుకు కదిలించబడలేదు? ఎందుకు యోబు కలవరపడలేదు? దేవుని మీద విశ్వాసం ఉంచారు. అందుకే వాక్యం అంటుంది, సాతాను ప్రతి ఒక్కరిని కలవరపరుస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తులు కూడా కలవరపరచడానికి ప్రయత్నిస్తారు. కరోనా వైరస్లకు కలవరపడవద్దు, ఆర్థిక పరిస్థితులకు కలవరపడవద్దు, అపాయాలకు ఆందోళన చెందవద్దు. రోషము కలిగిన దేవుడు చెబుతున్నారు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఎందుకు కలవరపడుతున్నారు? పడవలో ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు, ఆయన క్రింద భాగంలో పండుకున్నారు, పైన వారు ఉన్నారు. యేసుప్రభు మాతో కూడా ఉన్నారు కదా అనుకోలేదు వీరు. మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని అడావుడిగా లేపారు. అసలు ఇప్పుడు ఆ పడవ మునిగిపోతే క్రింద పడుకొని ఉన్నాం, ముందు యేసుప్రభు మునగాల, ఆయన మునిగిన తర్వాతనే వాళ్ళు మునుగుతారు. నన్ను ముంచుకొని మిమ్మల్ని ఎలా ముంచుతాయి? ఒక సమస్య మనల్ని తాకాలంటే, ఒక రోగం, ఒక బాధ మనల్ని తాకాలంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాకి రావాలి. ఆధ్యాత్మికంగా వినాలి. సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉంటే యేసుప్రభు ఏమన్నారండి? నీవు హింసించుచున్న యేసుని అన్నారు. ఆయన సంఘాన్ని హింసిస్తున్నారు. సంఘాన్ని కొట్టే ప్రతి దెబ్బ ఆయనకు తగులుతుంది. అందుకని విశ్వసించండి, ఆందోళన చెందబోకండి. యేసు ప్రభు చెప్పి, అందుకే విశ్వసించువారు కలవరపడరు.
ఆయన సమాధానముతో నిండుకొనిన వారు కలవరపడరు. 30వ కీర్తనలో ఆత్మీయులు కలవరం ఒకటి ఉంది, అది కూడా గమనించండి. 30వ కీర్తన 7వ వచనం. దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. ఆత్మీయుల యొక్క కలవరం ఏమిటో తెలుసండి. ఒక సహోదరి గారి దగ్గరికి వచ్చారు. అన్నయ్య, నాకు ఏమీ లేదన్నయ్య, శరీర సంబంధమైన జీవితంలో కలవరమే లేదు. మరి ఏమి లేనప్పుడు ఇంకా బాధ ఎందుకండి అన్నాను. ఏనండి, ఆమె అనే మాట ఏమిటంటే, ప్రభు రాకడ సమయంలో నేను ఎత్తబడతాను, విడవబడతాను అని అధైర్యపడుతూ కలవరపడుతున్నాను. చూశారండి, ఆత్మీయులకు ఉన్న కలవరం ఇది. నేను ఎక్కడ తప్పిపోతున్నాను అని కలవరం, నాకు దేవుడు ఎక్కడ దూరం అయిపోతున్నారో అని కలవరం, అనుకున్నంతగా ప్రార్థన చేసుకోలేకపోతున్నానే, ఎక్కడ పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతల్ని కోల్పోతున్నాను అనే కలవరం. ఇక్కడ ఏమని రాయబడింది? ఒక భక్తుని కలవరం ఏమిటంటే, దేవుడు ముఖమునట ఆ భక్తునికి చూపించకుండా దాచుకున్నట. కొన్నిసార్లు మీకు అర్థమైందండి. నాకు ఒక బీటెక్ స్టూడెంట్ తెలుసండి. వాళ్ళ నాన్నగారు అంటే చాలా ప్రేమ. ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసేది ఏదో అవసరమై. వాళ్ళ నాన్నగారు చూశారు, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్దు. అది చూసిన తండ్రి 3 రోజులు ఆ పిల్లతో మాట్లాడలేదు. అలా వెళ్తా ఉంటే వాళ్ళ డాడీ ఇటు మొహం తిప్పుతున్నాడు. ఆ పాప 3 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య, నేను టెలిఫోన్ బూత్ దగ్గర ఒక ఫోన్ చేశాను అన్నయ్య, మా డాడీ చూశారు, ఆ రోజు నుంచి డాడీ నాతో మాట్లాడలేదు అన్నయ్య. నేను అన్నాను, కొట్టాడా? కొట్టలేదు. తిట్టాడా? తిట్టలేదు. అరిచాడా? అరవలేదు. మరి ఇంకెందుకు బాధ? అరిస్తే బాధ ఉండదన్న, తిడితే అసలు బాధ ఉండదు. కొట్టినా నేను బాధపడను. మరి బాధ ఏంటి? ఆ రోజు నుంచి నాకు ముఖం చూపించట్లేదు అన్నయ్య. ప్రతిరోజు నేనే ఎదురెళ్తాను, డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేనే పంపిస్తాను, ఇంటికి వస్తే నేనే ప్రక్కన కూర్చొని పరిచర్య చేస్తాను, షర్ట్ తీస్తూ ఉంటే నేనే అక్కడ తగిలిస్తాను, బాత్రూంలో నేనే వాటర్ పెడతాను, భోజనం కూడా దగ్గరుండి పెడతాను. దగ్గరికి వెళ్తుంటే ముఖం తిప్పుకుంటున్నాడు. చూశారండి? ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రి కుమార్తె మధ్యలో ఉన్న అనుబంధం, తండ్రి ముఖము చూపించినందుకట ఆ కుమార్తె ఆందోళన చెందుతుంది. ఆమె కలవరం ఎంత నేను మీకు వర్ణించాలంటే, బ్రతికి ఉన్న చేపను నీళ్ళల్లో నుండి తీసి ఒడ్డున వేస్తే ఏ విధంగా కొట్టుకుంటుందో, ఆ పాప యొక్క ప్రాణం, మనస్సు, జీవితం అంతా కొట్టుకుపోతుంది. ఎండి చేపకి ఏమర్థమైందండి నీళ్ళ విలువ కదా బాయ్? ఎండి చేపకి నీళ్ళలో ఉన్న ఒకటి, బయట ఉన్న ఒకటి. నీళ్ళ విలువ దానికి అర్థం కాదు, పరిశుద్ధుల విలువ అర్థం కాదు, సంఘం విలువ, సేవకుల విలువ, దేవుని విలువ అసలు అర్థం కాదు. ఎందుకంటే ఎండిపోయిన చేప అది, దాంట్లో జీవం లేదు. ఆ జీవం ఉన్న చేపని నీళ్ళలో నుంచి కాసేపు తీసి బయట వేయండి, ఆహా ఎంత హ్యాపీగా ఉంది అంటదా? కొట్టకలాడుతుంటుంది, నన్ను నీళ్ళలో వేయండి, నన్ను నీళ్ళలో వేయండి అని. ఎంతోమంది సేవకులు కూడా చూశాను, ఓ 4 రోజులు నేను ముఖం చూపించకపోతే ఆందోళన చెందినటువంటి సేవకులు లేకపోలేదు, కలవరపడిన సేవకులు లేకపోలేదు. అసలు ఈ నీళ్ళల్లో ఉన్న చేప అనే విలువ నాకు తెలియదు. చెన్నైలో నేను ఉన్నప్పుడు ఒక బ్రదరు ఏదో చిన్న మిస్టేక్ చేస్తే 4 days నేను మాట్లాడలేదు. 4 రోజులు నేను మాట్లాడినందుకు ఒకరోజు నేను పడుకొని ఉంటే కాళ్ళు పట్టుకొని కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. బ్రదర్ ఏంటంటే, నేను లేచి చూస్తే ఏ పనిష్మెంట్ పెట్టండి భరిస్తానన్నా, మీరు ముఖం చూపించుకోండి నేను ఎలా భరిస్తానన్నా, మీరు మాట్లాడకపోతే ఎలా భరిస్తానన్నా. ఈ 4 రోజులు నా బ్రతుకు నేలల్లో నుండి తీసిన చేపలాగా కొట్టకపోతుందన్న. ఆ తమ్ముడు చెప్తే నాకు అర్థమైంది, అప్పుడు ఊరు తెలియదు. నిజమే. 145వ కీర్తనలో
15వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంది. ఇక్కడ ఒక మనిషే కాదండి, ఆయన ముఖాన్ని త్రిప్పుకుంటేనట సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చెదవు. ఇంకో చోట కూడా రాయబడింది 104:29 వచనం కూడా చూడండి. దేవుడు ముఖము మరుగు చేసుకొనగా, చూశారండి, ప్రతి జీవి కలత పడుతుందట. మామూలు విషయం కాదు. కొంతమందికి అవన్నీ అర్థమేం కాదండి, ఆత్మీయులకి అర్థమవుతుంది. ఆ తండ్రి విలువ బిడ్డకు తెలుసు కనుక అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. 4 రోజులు ముఖం తిప్పుకుంటే దేవుడే ప్రశాంతి ఇచ్చాడు అనుకునే రకం కూడా ఉంది. ఆత్మీయుల కలవరం ఇది. దేవుడు ఏ క్షణం కూడా ముఖాన్ని తిప్పుకోకూడదు, ఆయన ముఖం నాకు మరుగు కాకూడదు, అదే నా కలవరం. దేవుడు మనకి పరాన్ముఖుడై ఉండకూడదు. దేవుడు మన విషయంలో ముఖాన్ని త్రిప్పుకోకూడదు, దాచుకోకూడదు. దేవుని ముఖాన్ని ఎప్పుడు మనం చూస్తూ ఉంటే కలవరం అనేది ఉండదు. దీనికి ఒక నిదర్శనం చెప్తాను, వినండి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ అబ్షాలోము దావీదు తండ్రి కుమారుల మధ్యలో జరిగిన ఒక సంభవం. చిన్న వివాదములో అబ్షాలోము గెషూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నారు. యోవాబు దావీదు గారితో మాట్లాడి తన కుమారుడైనటువంటి అబ్షాలోముని మరలా యెరూషలేము తీసుకొని వచ్చి పెట్టారు. యెరూషలేములో 2 నిండు సంవత్సరాలు ఉన్నాడట. రాజు ముఖాన్ని చూడట్లేదు. అది యెరూషలేములోనే ఉన్నాడు. చాలామంది సంఘములోనే ఉంటారు కానీ దేవుని ముఖ దర్శనం చేయరు. సేవకులతోనే ఉంటారు కానీ దేవుని ముఖం మరుగైపోయింది. దేవుడు మీ విషయంలో ముఖాన్ని మరుగు చేసుకున్నా, దాచుకున్నా కలవరం తప్పదు మీకు. ఆయన ముఖాన్ని మరుగు చేసుకోకుండా ఏ క్షణం ఉంటారో ఆ క్షణం మీ జీవితంలో కలవరం ఉండదు. ఇటు అబ్షాలోము కలవరపడుతున్నాడు. కలవరపడటమే కాదు, యోవాబు పొలాలు మొత్తం తగలబెడుతున్నాడు. ఈయన కలవరపడి ఇతరుల పొలాలు కూడా తగలబెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి కలవరపడిందంటే కుటుంబాన్ని మొత్తం తగలబెట్టింది. సంఘంలో ఒక వ్యక్తి కలవరపడాడంటే సంఘాన్ని మొత్తం తగలబెడతాడు. సేవకుడు ఒకడు కలవరపడాడంటే సంస్థను మొత్తాన్ని కలవరపరుస్తాడు. అబ్షాలోము కలవరం ఇప్పుడు యోవాబు పొలాలు మొత్తం తగలబెట్టింది. ఎందుకు? రాజముఖాన్ని, రాజదర్శనాన్ని చేయట్లేదు. నా ప్రియమైన సహోదరులు, ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు తన అనుభవంలో మంచి మాట చెప్తారు. 17వ కీర్తన 15వ వచనంలో, నేనైతే, ఒక మంచి మాట ఉంది, నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేస్తాను ఎప్పుడు, ఎవ్రీడే, ప్రతి నిమిషం నీ ముఖ దర్శనం చేస్తాను. నీ స్వరూప దర్శనముతో నా ఆశలన్నిటిని తీర్చుకుంటాను. ప్రకటన గ్రంథంలో కూడా మంచి మాటలు ఉన్నాయి. 22వ అధ్యాయంలో, ఆయన దాసులు ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనమును చేస్తారు. 3 అనుభవాలు చెప్పాను. 1, మీ హృదయాలు సమాధానంతో నిండుకోవాలి. 2వది, మీ హృదయం విశ్వసించాలి. 3వది, ఎప్పుడూ దేవుని ముఖాన్ని మీరు చూస్తూ ఉండాలి. ఈ 3 అనుభవాలు ఏ సేవకుని జీవితంలో, ఏ వ్యక్తి అనుభవంలో ఉంటాయో అలాంటి వ్యక్తులు ఎంత మాత్రం కూడా కలవరపడరు. మరి నానా విధములైనటువంటి పరిస్థితులను బట్టి కలవరపడుతున్నటువంటి లోకంలో
ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా కలవరం, సంఘాలలో, సేవకులలో, ఏమండి, ఉద్యోగ వ్యవస్థల్లో, పరిస్థితులన్నీ, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, మనిషి జీవితం ఇప్పుడు కలవరాలు గుండా వెళ్తుంది. కలవరాలు వస్తాయని యేసుప్రభు చెప్పారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. మరి ఈ మాటల ద్వారా కలవరపడని ఒక జీవితం మీరు చేయాలని ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శుభవేళ శ్రేష్టమైన ఈ మాటలు వివరించుటకు మీరు ఈ మంచి సమయమును మాకు ఇచ్చారు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి ఏదో ఒక విధంగా కలవరపడుతున్న రోజులు, కలవరాలు కూడా ప్రవేశిస్తున్నాయి. మీ నోట తండ్రి స్వయముగా వచ్చిన మాట మీ ప్రజలు విన్నారు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి అని. కలవరాలు ఎందుకు వస్తాయో వివరించారు. కలవరపడకుండా ఉండాలంటే ఒక శ్రేష్టమైన చక్కని 3 విషయాలను కూడా మీరు వివరించారు. ఇక మీదట మీ ద్వారా కలుగుతున్న పరిపూర్ణ సమాధానం, సత్య సమాధానం, అన్ని విధముల అనుగ్రహించే సమాధానం మీ బిడ్డల హృదయాలను ఏలుబడి చేయనట్లు మీరు సహాయం చేయండి. మీ మీదే విశ్వాసం ఉంచి ఎన్ని దుర్వార్తలు వచ్చినా జడిసిపోకుండా జీవించటం బిడ్డలకు నేర్పించండి. ఎల్లప్పుడూ మీ ముఖాన్ని చూస్తూ ఆశలు తీర్చుకుంటూ ఎంత మాత్రం కూడా కలవరం అనేది ఆత్మీయతలో ప్రవేశించకుండా బిడ్డలు నడిపించుకున్నట్లు సహాయం చేయండి. ఈ మాటలు శారీరక ఆత్మ సంబంధమైన జీవితానికి కలవరం లేకుండా జాగ్రత్త పరుచుకోవటానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడినట్లు మీరు సహాయం చేయండి. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయాలలో భద్రపరచండి. కుడి ఎడమలుగా తొలగిపోకుండా కాపాడండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.